కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివకేశవులకు మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజులు. అర్చకులు శేషం రామాచార్యులు డిటీవీ, మెట్రో టీవీ, ఉదయం న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ మనకున్న 12 మాసాలలో చాలా విశిష్టమైన మాసం కార్తీక మాసం. ప్రతిరోజు స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం, అర్చనం, స్వామివారికి పూజలు నిర్వహించినచో అభివృద్ధి, ధన ధాన్యం వృద్ధి, ఆరోగ్య ప్రసాదిస్తారని అన్నారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కావటంతో ఇల్లంతకుంట దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతము దీపాలతో వీరజిల్లుతున్నది. దర్శనంకు వచ్చిన భక్తులతో సందడిగా మారినది. ఈవో కందుగుల సుధాకర్ పర్యవేక్షణలో అర్చకులు శేషం వంశధాచార్యులు, మణికొండ నవీన్ శర్మ, శేషం సీతారామాచార్యులు పాల్గొన్నారు. పన్నెండు మాసాలలో ఈ మాసము కార్తీక మాసము చాలా విశేషమైన మాసము. మళ్ళీ కార్తీక మాసములో ఇన్ని రోజుల కన్నా 30 రోజులు రోజు స్వామివారికి దీపము, ధూపము, నైవేద్యం, అర్చన ఈ విధంగా ఈ మాసములో కనీసము చేస్తారు ఎటువంటి వారైనా. కాబట్టి భగవంతునికి ప్రీతికరమైంది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది కార్తీక మాసం. ఇటు కార్తీక మాసములో భాగంగా దీపోత్సవము, విశేష భోగములు, ఆ తర్వాత స్వామి దర్శనం, ఇవి చాలా విశేషమైన దినం. కాబట్టి భగవద్ భక్తులు కూడా ఈ కార్తీక మాసమును పురస్కరించుకొని భగవంతుని దర్శనము, స్వామివారి పూజాది షోడశోపచార పూజాది కార్యక్రమం నిర్వహించే చాలా విశేషంగా ఆయుర వృద్ధి, ధనధాన్య వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహిస్తారు. ఈ రోజున శాంతి నదీ తీరంలో అభయాంజనేయ స్వామి దేవత వారి యొక్క ఆలయ సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి గ్రామ ప్రజలు అనేకంగా తోడ్పడి సుమారుగా 54 గంటలతో ఈ రోజున కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వ్రతానికి గ్రామస్తులు, ఇతర గ్రామస్తులంతా కూడా తోడ్పడి ఈ విధంగా చేశారు. ఈ యొక్క వ్రతానికి, ఈ యొక్క క్షేత్రానికి చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంది. అభయ ఆంజనేయ స్వామి అంటే కోరిన వెంటనే ఈ యొక్క స్వామివారు అభయాన్ని ఇచ్చేటువంటి ప్రతీకగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెప్పేది ఏంటయ్యా అంటే, ఎటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పం చేయదలుచుకున్నా కానీ అది నిర్విఘ్నంగా పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారి అండదండలు ఉంటాయని చెప్పని మా యొక్క గ్రామ ప్రజల పరిపూర్ణ విశ్వాసం. ఈ విధంగా ఈ రోజున కార్తీక మాసం
శుక్లపక్షం పౌర్ణిమ రోజున ఈరోజు సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించడం అనేది సామూహికంగా వ్రతాలు ఆచరించడం అనేటువంటిది ఈ యొక్క గ్రామంలో ఉండబడేటువంటి నీ నా అనేటువంటి భేదం లేకుండా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక విశిష్టంగా మేము దీన్ని భావిస్తున్నాం. ఈ యొక్క స్వార్థంగా అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ప్రథమంగా ఏంటయ్యా అంటే నా సంకల్పం ఏంటయ్యా అంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాన్ని జరుపుకుందామని చెప్పని వచ్చినప్పుడు ఆ స్వామివారి దగ్గర ఏదో ఒక పాపం చిన్నపోయినటువంటి అది నాకు చూపించడం జరిగింది. ఏదైనా విధంగా స్వామివారి యొక్క కార్యక్రమాన్ని కొద్దిగా చేయాలి ఇక్కడ అని చెప్పని ఆలోచన చేత అనుకున్నాను. భగవంతుని యొక్క అనుగ్రహం చేత సేమ్ ఈ శుక్రవారం నాడు రాత్రి అంటే దసరా అయినాక శుక్రవారం నాడు రాత్రి తెల్లారి శనివారం అనగానే నాకు స్వప్నంలో 3 గంటల ప్రాంతంలో సాక్షాత్ గుడి అగుపడుతుంది. ఆ వెంటనే తెలివైంది అంతే. తెలివైపోయిన తర్వాత ఇది ఏదైనా చేయాలి ఇక్కడ అని చెప్పని ఆలోచనతో దాదాపు 6 గంటల దాకా అసలు కంటి మీద కునుకు లేకుండా నాకు ఇదే ఆలోచన వచ్చింది. తర్వాత తెల్లారినాకనే వెంటనే మన యొక్క కమిటీ సభ్యులకు చెప్పి ఏదైనా ఒకటి కార్యక్రమాన్ని మనం చేద్దాం ఇక్కడ నా పూర్తి సహకారంగా నేను అంటే అదే ఒక బ్రాహ్మణుడిగా ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళు ఏదో డిమాండ్ చేసేది ఉంటుంది కానీ ఇక్కడ నేను ఈ రోజున చేసేటువంటి కార్యక్రమానికి ఏ ఒక్క నయా పైసా కూడా నేను తీసుకోకుండా స్వామివారి యొక్క ఈ వ్రతాలను కూడా చేయాలని చెప్పి సంకల్పం చేత నాకు ఈ ఆలోచన వచ్చింది. దానికి కూడా ఈ యొక్క కమిటీ సభ్యులంతా కూడా సహకరించి వాళ్ళు శ్రమ కోర్చి దాదాపు వారం 10 రోజులుగా వాళ్ళంతా కూడా వాళ్ళ పనులు విడిచిపెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క వ్రతాలను సద్భావనతో సత్సంకల్పంతో నిర్వహించారు. ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే జరిగింది అని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా దీన్ని ప్రచార యాత్రగా మన యొక్క ఉదయం